అటు చివరి ఇటు చివరి సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ మెయిన్గా అది ఒక్కటి చేసుకోవాలి. మీకు ముడతనే సాధ్యంగా రాదు చీర. మీరు అటు చివరి ఇటు చివరి ఎప్పుడైనా సరే సమానంగా వచ్చేటట్టు చూసుకోండి జాగ్రత్తగా. లిక్విడ్ పడ్డ వెంటనే మీకు శారీ షైనింగ్ కూడా ఒప్పిస్తుంది చూడండి. లేకపోతే మీకు అక్కడ ఏదైనా పరద లాంటిది అడ్డేసుకోండి, గాలికి స్ప్రే పక్కకు వచ్చేస్తుంది. కంటిన్యూగా మీకు స్ప్రే ఎంత స్పీడ్లో అయితే తిరుగుతుందో మోటార్ కూడా అంత స్పీడ్లో తిరగాలి మనకి. మేడం అర్థమైందా? ఇప్పుడు మనకు ఆ స్ప్రే ఎట్లయితే కంట్రోల్ అవుతుందో మనం అల్యూమినియం చుట్టుకోవడానికి చీర కూడా అంతే స్పీడ్లో తిరిగితే చీరకు కూడా అంత కరెక్ట్గా పడుతుంది స్ప్రే. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో చీర దానికి సపోర్ట్గా రావడం వల్ల చీర మనకు ముడతపోకుండా స్టిఫ్గా వస్తుంది చీర. ఓకేనా? ఇప్పుడు స్ప్రే ఆఫ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, అటు చివరి ఇటు చివరి సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ మెయిన్గా అది ఒక్కటి చేసుకోవాలి. మనకు ముడతనే సాధ్యంగా రాదు చీర. మీరు అటు చివరి ఇటు చివరి ఎప్పుడైనా సరే సమానంగా వచ్చేటట్టు చూసుకోండి జాగ్రత్తగా. మీకు లిక్విడ్ పడ్డ వెంటనే మీకు శారీ షైనింగ్ కూడా ఒప్పిస్తుంది చూడండి. అదే చెప్పండి. లేకపోతే మీకు అక్కడ ఏదైనా పరద లాంటిది అడ్డేసుకోండి, గాలికి స్ప్రే పక్కకు వచ్చేస్తుంది. కంటిన్యూగా మీకు స్ప్రే ఎంత స్పీడ్లో అయితే తిరుగుతుందో మోటార్ కూడా అంత స్పీడ్లో తిరగాలి మనకి. మేడం అర్థమైందా? ఇప్పుడు మనకు ఆ స్ప్రే ఎట్లయితే కంట్రోల్ అవుతుందో మనం అల్యూమినియం చుట్టుకోవడానికి చీర కూడా అంతే స్పీడ్లో తిరిగితే చీరకు కూడా అంత కరెక్ట్గా పడుతుంది స్ప్రే. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో చీర దానికి సపోర్ట్గా రావడం వల్ల చీర మనకు ముడతపోకుండా స్టిఫ్గా వస్తుంది చీర. ఓకేనా? ఇప్పుడు స్ప్రే ఆఫ్ చేసుకోండి. ఓకేనా?